రేపు 31వ తారీఖు రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ధర్మదీక్ష బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతూ ధర్మదీక్ష నిర్వహించడం జరిగింది. ఇది ధర్మబద్ధమైనటువంటి డిమాండ్ కాబట్టి, ధర్మం కోసం చేస్తున్నటువంటి పోరాటం కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ లోకమే కాకుండా ఈరోజు దేశ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి బడుగు బలహీన వర్గాలు వారి ఆత్మగౌరవం కోసం, వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ యొక్క స్థితిగతుల కోసం రాజ్యాంగంలో ఈరోజు 73 సంవత్సరాలు స్వాతంత్ర ఉద్యమం నుండి నేటి వరకు కూడా అనేక బలహీన వర్గాలు ఇప్పటి వరకు కూడా చట్టసభలో అడుగుపెట్టినటువంటి కులాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలితంగా ఈరోజు 42% రిజర్వేషన్ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల చిత్తశుద్ధితోని ఈరోజు నిజమైనటువంటి విశ్వాసంతో వారు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా వాళ్ళు కూడా చేయాలని చెప్పి, మాకు భాగస్వాములు కావాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, ఉద్యోగ సంఘాలకు, అదేవిధంగా ఈరోజు అవుట్సోర్సింగ్ కానీ, ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, విద్యార్థులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మనం పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో అదేవిధంగా ఈరోజు బీసీలకు సంబంధించిన ఈ ఉద్యమం కూడా ఉవ్వెత్తున లేచి అందరం కూడా భాగస్వాములమై మన ఆత్మగౌరవం కోసం పోరాడాలని చెప్పి మరొకసారి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై బీసీ.